హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మేమైతే ఈరోజు ఒక వాటర్ ఫాల్స్కి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే పాడేరులో ఉన్నాం అనమాట. మేము వెళ్ళే దారిలోనే ఏమేమి కనిపిస్తాయి అవి మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మనకు పాడేరు లొకేషన్ చూపిద్దాం అనుకున్నాం, కానీ తుప్పలడ్డు వస్తాయి అనమాట. అందుకనే చూపించలేకపోయాను. పాటలు వేసుకుంటూ సరదాగా వెళ్ళి చూద్దామనేసి అలా వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే సగం వరకు బాగుంది, సగం వరకు అయితే అస్సలు బాగాలేదు గాయస్. ఏంటి హైవే పనులు అవుతున్నాయి అనమాట, అందుకని రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు. కానీ అలాగే మెల్లిగా అయితే వెళ్ళామన్నమాట. మాతో పాటు కూడా మీరు చూసేయండి గాయస్. స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా వాటర్ ఫాల్స్ చూసి ఉంటే అనమాట. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ మేము ఏ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. అది మన పాడేరు నుంచి చాలా దగ్గరలోనే ఉంది. అప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఎలా ఉందా ఏంటని చూడడానికి అయితే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే అవే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అందుకని రోడ్ అయితే అస్సలు బాగాలేదు గాయస్. పైన చూసారా చాలా పెద్ద గట్టులా కనిపిస్తుంది అనమాట, కొండలు అనమాట అవన్నీ. మనం వెళ్ళే ప్లేసులు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి గైస్. ఈ హైవే పనుల వల్ల రోడ్ అయితే అస్సలు బాగాలేదు, కానీ అలాగే మెల్లిగా వెళ్ళామన్నమాట. మొత్తం తార్ రోడ్డు, పాత రోడ్ అన్ని కొట్టేసి మళ్ళీ కొత్తగా చేస్తున్నట్టున్నారు. పనులు అయితే చాలా వేగంగానే జరుగుతుంది. మేబీ ఈ ఇయర్ అయిపోవచ్చేమో. ఎప్పుడో వచ్చాను గైస్, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. వాటర్ ఫాల్స్ కూడా ఎప్పుడెప్పుడో వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అప్పుడు మా బాబు ఒక్కడే ఉండేడు అనమాట, చిన్న ఉండేవాడు, ఎత్తుకుని వెళ్ళాము. ఇప్పుడైతే పెద్ద అయిపోయాడు. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. దగ్గరలో ఉన్న వెళ్ళడానికి అస్సలు ఖాళీ ఉండట్లేదు ఫ్రెండ్స్. ఈసారి మాత్రం ఎలాగైనా ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటూ అక్కడ వెళ్ళామన్నమాట. మన రోడ్ దగ్గర అయితే బస్సు వెళ్తుంది గైస్, చూసారా? ఆ డస్ట్కి కనీసం బస్సు కూడా కనిపించలేదు, అంత డస్ట్ వెళ్తుంది అనమాట. కనీసం వాటర్ అయినా వేయాల్సింది రోడ్డుకి, అంత దుమ్ము అనమాట. ఒక బండి వెళ్తే ఇంకో బండి అసలు ఛాన్స్ లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడైతే మనం జీమడుగుల వరకు వస్తామన్నమాట. ఇది జీమడుగులో ఇక్కడ సంత జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందో ఏటో నాకు కూడా తెలీదు, కానీ ఇక్కడ పందిర్లు వేసినారు కాబట్టి సంత జరుగుతుందని ఒక ఐడియా ఉందన్నమాట. అదే అక్కడ ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొంచెం షాపులు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఓన్లీ సంత జరుగుతుంది అనుకుంటా. అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ షాప్స్ ఉన్నాయి. కొన్ని షాప్స్ తీసినట్టున్నారు గాయస్, ఎందుకంటే రోడ్డు వెడల్పు చేశారు కదా. పక్కన షాపులన్నీ ఎగిరిపోయినట్టున్నాయి అనమాట. కొంచెం దూరంలో ఉన్న షాప్స్ మాత్రమే మిగిలి ఉన్నట్టున్నాయి. పర్లేదు, కొంచెం బాగానే ఉంది. జీమడుగులు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఏపీఆర్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది, అంటే అన్నిటికీ అవైలబుల్గానే ఉందన్నమాట. ఇక్కడ ఏమైనా కొన్ని తెలియనివి అయితే పాడేరులో వచ్చి తీసుకుంటారు అనమాట సామాన్లు అవి. ఇక్కడైతే చూసారా, సిల్వర్ తోట అంటారు దీన్ని. ఈ చెట్లని సిల్వర్ తోట అంటారు. ఇప్పుడైతే ఏదో విలేజ్ దాటామన్నమాట. చిన్న ఊర్లన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ కవర్ చేయలేదు. ఇక్కడైతే మేము ఫోన్ చేద్దామనేసి ఆఫ్ చేసామన్నమాట. ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి మనం వెళ్తున్నాం కదా, దాని ముందే అనమాట. కొంచెం భోజనం చేసి అప్పుడు వెళ్దాంలే అనేసి వచ్చాము. ఇక్కడ ఇటు సైడు సేమ్ మన వైజాగ్ వెళ్ళే రూట్ ఘాటి ఎలా ఉంటుందో సేమ్ లొకేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా పండుగల డాడీ కారు కొంచెం బ్రేక్ సైడ్ పెడదామని పెడుతున్నారనమాట. పక్కన చూసారా గైస్, చిన్న టవల్ టెంట్ వేసుకొని తేనె బాటిల్స్ అమ్ముతున్నారనమాట. మన ఏజెంట్స్ అనమాట, ప్యూర్గా ఉంటుంది. హనీ బాటిల్స్ కాకుండా హనీ బాటిల్సే, కాకపోతే ఆ బాటిల్స్ కాకుండా ఇది నేచురల్గా అమ్ముతున్నారు అనమాట. ఇప్పుడైతే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. నాకైతే చూసే అంత ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఇవన్నీ ఏమీ లేవు గైస్. అంత పెద్ద రోడ్డు, వెహికల్స్, టూరిజం వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. అప్పుడైతే మేము వచ్చినప్పుడు బైక్ వేసుకుంటూ చిన్న దారి ఉంటుంది, ఇటువైపు చిన్న దారి. ఆ దారి నుంచి ఇదంతా పెద్ద గరువు అనమాట. ఆ గారి నుంచి చిన్నగా బైక్ వేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఇది మొత్తం పాడేరు ఐటీడీ అదే గవర్నమెంట్ తీసుకుందనమాట, తీసుకుని డెవలప్ చేసినట్టుంది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇవేమీ లేవు.
చాలా బాగా చేస్తారు అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అప్పుడు ఈ గరు దగ్గర జస్ట్ బైక్ వేసుకుంటూ మెల్లిగా వెళ్ళేమన్నమాట. అప్పుడు సరే ఐటీడీ పాడారు కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇది అనమాట 80 లెవెల్ తీసుకొని చాలా బాగా చేశారని నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే ఒక ఆవిడ బొస్తుల్లో అమ్మిస్తున్నారు అనమాట. బొస్తులు అంటాం మా వైపు, ఈ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. శీతాకాలం పూట చీకులు ఉందన్నమాట. ఇటు సైడ్ మనకి చికెన్తో చీకులు ఉంటారు కదా గైస్, అవి కూడా పెట్టినారు. లోపల వచ్చేసరికి అయితే నాకైతే అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అసలు తేడా అసలు ఎంత ఉందంటే, ఈ నడుచుకుని వెళ్ళే దారి అప్పుడు మట్టి దారి ఉండిందనమాట. ఈ పక్కన ఈ వాల్స్ కూడా ఏమీ లేకుండా ఉండింది. మేము వచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలు అయితే ఉండింది గార్డెన్ లాగా, కానీ ఇంత ఇలా గార్డెన్ అయితే అప్పుడు లేదనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఎంత డెవలప్ చేశారంటే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంత గార్డెన్ కూడా లేదు, జస్ట్ మట్టి రోడ్ ఉండింది. ఈ వాల్స్ ప్రహారీ వాల్ కూడా ఏమి లేకుండా ఉండింది అనమాట. ఇప్పుడైతే చాలా బాగా చేశారు. ఇవి చిన్న చిన్న గార్డెన్ అప్పుడప్పుడు అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి, కానీ ఇంత ఇలా లేదనమాట. ఇవి మాత్రం ఈ బిల్డింగ్స్ మాత్రం అప్పుడు ఉండింది. ఇప్పుడైతే చూసారా గైస్ ఎలా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా పండు నేను వీడియో తీస్తానంటే నేను వీడియో తీస్తాను అనుకుని ఇలా అవుతున్నారు అనమాట ఇక్కడ డిస్కషన్. ఇప్పుడైతే మనం కొత్తపల్లికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. టికెట్ కూడా తీసుకున్నారు. అప్పుడు ఒక చిన్న చైర్ పెట్టి టికెట్స్ తీసుకునేవారు, ఇప్పుడు పెద్ద కౌంటర్ పెట్టేశారు అక్కడ. లోపల కూడా చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి, కాఫీ షాప్స్ ఏదంటే అవి. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నాం. మా పండు వాళ్ళ డాడీ ఫోటో షూట్ కోసం రెడీ అయిపోతున్నారు అనమాట. ఫోటో షూట్ కంపల్సరీ. ఫోటోగ్రాఫర్ మా బాబుగాడు మాకు హాయ్ చెప్పండి చెప్తుంది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. చూసారా గ్యాస్ అప్పటికి ఇప్పటికి ఎంత మారుతుందంటే, ఈ దిగే మెట్టు కూడా అప్పుడు మేము వచ్చినప్పుడు మెట్టు కూడా లేదనమాట. జస్ట్ దారి ఉండింది, మట్టి దారి, రాయలు అన్నీ ఉండిందనమాట. ఇప్పుడు చక్కగా చేసి బ్రిడ్జ్ కట్టారు. అప్పుడు బ్రిడ్జి ఉండింది, కానీ ఏ బ్రిడ్జ్ అంటే అదే బాంబో ట్రీస్తో చేసిన బ్రిడ్జ్ అయితే చిన్నది ఉండింది, అది దాటుకుంటూ వెళ్ళాం. ఇక్కడ చూసారా గ్యాస్ వాటర్ అయితే ఇలా ఉంది, కానీ కిందకి వెళ్ళి చూస్తే మట్టి పోతుందంట. అంత బాగుంటుంది, ఎంత ఫ్లోగా వస్తుందంటే అంత ఫ్లోగా వస్తుంది. పైనుంచి మాత్రం చాలా చిన్నగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది, కానీ కిందకి వెళ్తే మాత్రం భయం వేస్తుంది. మా పాప కూడా చూసి వేస్తుంది అనమాట వెళ్ళిపోదామనేసి. ఆ సౌండ్కి ఆ గోలకి వెళ్ళిపోదామని ఏడ్చిందనమాట. భయం వేసింది, భయపడింది, ఎత్తుకోమని భయపడింది అనమాట. ఇక్కడ చూసారా ఎంత చిన్నగా ఉందో వాటర్. అంటే వాటర్ వస్తుంది, కానీ అసలు వాటర్ వస్తుందా లేదా అన్నట్టుగా ఉందన్నమాట. కానీ కింద నీళ్ళు చూస్తే చాలా అంటే చాలా బాగుంది. అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ డెవలప్ చేశారు. చూసారు అటువైపు దారి ఉందా, అప్పుడు అదంతా ఏమీ లేదన్నమాట. జస్ట్ దారి మాత్రమే ఉంది, మట్టితో మెట్లు అలా చేశారంటే అప్పుడు వచ్చి. ఇప్పుడైతే చూస్తే అసలు చేయడానికి ఎంత ఉందంటే అనుకోండి, చాలా బాగుంది గైస్. ఇదైతే ఫస్ట్ అనమాట. అప్పుడు ఇది కూడా లేకుండా మేము వచ్చినప్పుడు. చిన్న బ్రిడ్జ్ మాత్రం ఉండింది, అది సిమెంట్తో ఉండింది. అప్పుడు అది పెట్టేసి ఇలా చేసినట్టు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది గైస్. నాకు పక్కన ఎప్పుడో చూస్తుంది. కిందకి వెళ్ళి చూసుకుని కదండి పైన చేసుకున్న వరకు, ఇది మాత్రం పై నుంచి కింద వరకు అన్నమాట. ఎంత బాగుంది. చిన్న పాప ఏడ్చిందనేసి పైకి వచ్చామన్నట్టు. ఇక్కడ చిన్న దారిలా వస్తుంటే అక్కడి వాటర్ ఫాల్స్ రావుతుంటే కాసేపు అలా ఆడుకున్నది ఇద్దరు. టైం అయిపోతుంది వెళ్ళిపోదామనేసి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతున్నామన్నమాట. ఇక్కడ మా పాపకైతే నచ్చింది, కాసేపు ఉన్నదానికి కానీ టైం అయిపోయింది కదా, చాలా దూరం రోడ్డు కూడా అసలు బాగాలేదనేసి వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. దగ్గరే కానీ రోడ్డు బాగాలేదనేసి తొందరగా వెళ్ళిపోయామనేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది గ్యాస్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఎంతమంది వచ్చారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేయడం మాత్రం అసలు మర్చిపోండి గైస్. బాయ్ గైస్, బాయ్. ఉంటానండి, బాయ్.